సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ నుంచి బీజేపీ తరపున వంశా తిలక్ పేరును ప్రకటించింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల లిస్టు విడుదల చేసిన బీజేపీ తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా డాక్టర్ టిఎన్ వంశా తిలక్ను బరిలోకి దించింది కమలదళం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ నారాయణన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా ఉప ఎన్నిక అభ్యర్థి కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తుంది రాష్ట్ర నాయకత్వం. అనంతరం ముగ్గురు పేర్లతో కూడిన లిస్టును అధిష్టానానికి పంపింది. దీనిపై అధిష్టానం చర్చించి వంశ తిలక్ పేరును ఫైనల్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదితకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణన్ పార్టీలో చేర్చుకుని ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ కూడా తన అభ్యర్థిని ప్రకటిస్తూ వంశ తిలక్ను బరిలో నిలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ నుంచి బీజేపీ తరపున వంశ తిలక్ పేరును ప్రకటించింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల లిస్టు విడుదల చేసిన బీజేపీ తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా డాక్టర్ టిఎన్ వంశ తిలక్ను బరిలోకి దింపింది కమలదళం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ నారాయణన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా ఉప ఎన్నిక అభ్యర్థి కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేసింది రాష్ట్ర నాయకత్వం. అనంతరం ముగ్గురు పేర్లతో కూడిన లిస్టును అధిష్టానానికి పంపింది. దీనిపై అధిష్టానం చర్చించి వంశ తిలక్ పేరును ఫైనల్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదితకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణన్ పార్టీలో చేర్చుకుని ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ కూడా తన అభ్యర్థిని ప్రకటిస్తూ వంశ తిలక్ను బరిలో నిలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.